నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కలిగినటువంటి వారంలో ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఈ తులారాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితములు ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా గ్రహ సంచారాన్ని కనుక పరిశీలిస్తే వీరి రాశి నుండి 2వ రాశి నందు చంద్ర సంచారం జరుగుతోంది. 5వ రాశి నందు రాహు సంచారం, అది కుంభమునందు. 6వ రాశి అయినటువంటి మీనమునందు శని కుజుల యొక్క సంచారము, 7వ రాశి అయినటువంటి మేషమునందు రవి బుధుల యొక్క సంచారం జరుగుతున్నది. అదేవిధంగా 8వ రాశి అయినటువంటి వృషభమునందు శుక్ర సంచారము, 9వ రాశి అయినటువంటి మిథునమునందు గురు సంచారము, 11వ రాశి అయినటువంటి సింహమునందు కేతు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతున్నది. కాబట్టి వీరి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే ఈ వారం కొద్దిగా వీరికి పనులలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉన్నది. మనశ్శాంతి కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ గోచార రీత్యా చంద్రబలం అనేటువంటిది హీనమవటం వలన వీరికి అంతఃక్లేశ ధనచ్ఛేద అని, అంతఃక్లేశం మానసికమైనటువంటి కష్టం అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది. తద్వారా ఏ పని చేయలేకపోవడం, దేని మీద ఉత్సాహం అనేటువంటిది రాకపోవడం, ఇష్టత అనేటువంటిది రాకపోవడం, తద్వారా కొద్దిగా ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ధనచ్ఛేద, ధనము కూడా అత్యధికంగా ఖర్చు అవుతూ ఉండటం జరుగుతుంది. వ్యయద సర్వదోషద, అన్ని విషయములలో కూడా దోషములతో కూడుకున్నటువంటి పనులే జరుగుతూ ఉంటాయి. కుభోజనం, కాలాతిక్రమణమైనటువంటి యొక్క భోజనం చేయడం వలన కొంత అనారోగ్య సమస్యలు కూడా రావడం, దేహజాడ్యం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా అప్పుల కోసం కూడా వీరు ప్రయత్నించవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఎప్పుడైతే ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయో. దాంతోపాటుగా శారీరక శ్రమ కూడా అధికంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొంత వివాదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 7వ స్థానంలో బుధుడు యొక్క సంచారం అనేటువంటిది ఏర్పడింది. అది కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగా 7వ రవి యొక్క సంచారం కూడా అదే విధంగా ఉన్నది. విలువైనటువంటి వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం. చాలా జాగ్రత్తగా ఉండాలి. విలువైన వస్తువులు అంటే పోగొట్టుకోవడం కానీ, పాడు చేసేటువంటి పాడయ్యేటువంటి పరిస్థితులు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మాట తోలడం వల్ల మిత్రులు కూడా దూరం అవుతారు. అనారోగ్య సూచనలు కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అన్ని విధాలా కూడా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉన్నతమైనటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ రాశివారు ఈ వారాంతం వరకు కూడాను ప్రతి శుక్రవారం లేదంటే ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాన్ని కనుక పారాయణం చేస్తే అన్ని విధముల శుభవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఫలితములు దక్కుతాయి. లేదా దుర్గా స్తోత్రం దొరకని ఎడల దుర్గా సప్తశ్లోకి అంటే 7 శ్లోకములతో కూడుకున్నటువంటి దుర్గా స్తోత్రం ఉంటుంది. కాబట్టి ఆ స్తోత్రాన్ని కనుక ప్రతినిత్యం పారాయణ చేస్తే అన్ని కార్యములలో కూడా జయం కలగడమే కాకుండా శత్రుజయం కూడా కలిగేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆచరించి శుభత్వాన్ని పొందవలసింది.